చాలా ముఖ్యమైనటువంటి విషయం గురించి చెప్తాను మీకు. శుక్రగ్రహం. శుక్రగ్రహం వలన కలిగేటటువంటి శుక్ర మహాదశ. ఇది ఎంతో ముఖ్యమైనటువంటి చాలా గొప్ప యోగాల్ని కలిగించేటటువంటి శుక్రదశ గురించి చెప్తాను. ఇది ఎవరికి యోగిస్తుంది, ఎవరికి యోగించదు, ఎవరికి మంచి ఫలితాలు ఇస్తుంది, ఎవరికి మంచి ఫలితాలను ఇవ్వదు అనే దాని గురించి ఈ వీడియోలో వివరంగా చెప్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివలన కొత్త వీడియోలు నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇప్పుడు చూస్తే మొత్తం దశలు 9 ఉంటాయి. రవిదశ, చంద్రదశ, కుజదశ, రాహుదశ, గురుదశ, శనిదశ, బుధదశ, కేతుదశ, శుక్రదశ, ఇట్లా మొత్తం 9 మహాదశలు ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా బాగా ఉందనుకోండి పరిస్థితి కానీ టైం కానీ, వీడికి మంచి దశ పట్టిందిరా అని చెప్పి అంటుంటారు పెద్దలు. అలాగే శుక్రదశను మించిన గొప్ప దశ అనేది లేదని కూడా అది మనం వింటుంటాము. అట్లాగే వీడికి శుక్రదశ పట్టింది, ఈ యోగం బ్రహ్మాండంగా వీడికి తిరుగులేదు అనేటటువంటి పెద్దవాళ్ళ మాటలు కూడా మనం వింటుంటాం. అయితే శుక్ర మహాదశ నిజంగానే అంతగా యోగిస్తుందా, అంత గొప్ప దశనా అని అంటే, మన జాతకంలో శుక్రగ్రహం మంచి స్థానంలో కనుకుంటే నిజంగానే అంత గొప్ప యోగాన్ని ఇస్తుంది. చాలా వైభోగానికి కారకుడు శుక్రుడు. ఎవరి జాతకంలోనైనా సరే శుక్రగ్రహము బాగుంది అంటే అతను చాలా అదృష్టవంతుడుగా భావించాలి. శుక్రగ్రహం ఎవరికైనా జాతకంలో బాగోపోతే అతను చాలా ఆనందాల్ని, వైభోగాన్ని ఆయన లైఫ్లో మిస్ అవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు ప్రాపంచిక భోగాలన్నిటికీ శుక్రుడే కారణం. శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే ఆయన ఇచ్చే వైభోగాలే వేరు. అంటే ప్రాపంచిక భోగాలు కోరుకునే వాళ్ళు 99.99% మనకి ఎక్కువగా కనిపిస్తారు. ఎవరో 0.1% ఈ ప్రపంచంతో మాకు సంబంధం లేదని వాళ్ళు వేరు విధానాల్లో, అంటే కొంతమంది సన్యాసులు గాను, కొంతమంది హిమాలయాలకు వెళ్ళి తపస్సులు చేసుకోవడం, ఇట్లా రకరకాలుగా జీవిస్తూ ఉంటారు. అది చాలా తక్కువగా కనిపిస్తారు. ఎక్కువగా అటువంటి వారి జాతకాల్లో శుక్రుడు బలహీన పడిపోతూ ఉండటం కూడా మనం గమనించవచ్చు. శుక్రుడు బలంగా ఉండాలని ఎక్కువగా మిగతా వాళ్ళు కోరుకుంటారు. సరే, ఇప్పుడు శుక్రుడి అసలు ఏంటి, శుక్రుడికి ఉండే పవర్స్ ఏంటి, మన మీద, మన మనుషుల మీద శుక్రుడికి ఉన్న పవర్స్ ఏంటి అనేది చూస్తే, మగవాళ్ళకైతేనేమో వివాహం జరగాలన్నా, భార్యతో సౌఖ్యంగా జీవనం గడపాలన్నా శుక్రుడు బాగుండాలి. అలాగే మహిళలకు కూడా చక్కగా వివాహం జరగాలన్నా, మంచి భర్త లభించాలన్నా, వైవాహిక జీవితం బాగుండాలన్నా శుక్రగ్రహం వారి జాతకంలో బాగుండాలి. ఇది అత్యంత మనిషికి ముఖ్యమైనటువంటి జీవితంలో భాగం ఏమిటి, వివాహం. అలాగే జీవిత భాగస్వామి. ఇది ఈ రెండిటికి ఈయనకి పవర్స్ ఉంటాయి. మనిషి జీవితం మీద ఈ ముఖ్యమైనటువంటి అంకంలో ఆయన పవర్ ఉంటుంది. ఆయన అనుగ్రహం ఉంటేనే ఏదైనా సాధ్యపడుతుంది.
అలాగే ఇంకా ఆయనకు ఉండే పవర్స్ ఏంటంటే గృహ యోగం కానీ, వాహన యోగం కానీ, బంధువులు, మిత్రులు, ఇట్లా ఆ, భూములు కానీ, స్థిరాస్తులు కానీ, వైభోగాలన్నీ, ఆభరణాలు కానీ, బంగారం, వజ్రాలు, ఇట్లాంటి ఆభరణాలు కానీ, వీటన్నిటి మీద శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది. ఒక మంచి వాహనంలో తిరగాలన్నా, సొంతంగా కొనుక్కోవాలన్నా ఆయన అనుగ్రహం ఉండాల్సిందే. వైభోగకరం, విలాసవంతమైన జీవితం ఇచ్చేది శుక్రగ్రహం. ప్రాపంచికమైన భోగాలన్నీ ఆయన కిందనే ఉంటాయి. అయితే అసలు జాతకంలో శుక్రుడు బాగుండటం అంటే ఏమిటి అంటే, జాతక చక్రంలో మొత్తం 12 స్థానాలు ఉంటాయి. 12 రాసులు అని చెప్తాను. ఈ యొక్క ముందు రాసుల గురించి, తర్వాత స్థానాల గురించి చెప్తాను. ముందు రాసులు చూస్తే ఆయన ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు అనేది చెప్తాను. మేష రాశి మొదటిది. అందులో శుక్రుడు, శని, బుధుడు ఒక గ్రూపు, రవి, చంద్రుడు, గురువు ఒక గ్రూపు. గ్రూప్ అంటే వీళ్ళంతా ఒక వర్గం, వీళ్ళంతా పరస్పర మిత్రులు. అందుకని ఇప్పుడు ఈ 3 గ్రహాలు వాళ్ళ స్నేహితుల ఇళ్లలో ఉంటే, ఇల్లు అంటే రాశి, అప్పుడు వాళ్ళు మంచి ఫలితాలు ఇస్తారు. శత్రువు ఇంట్లో ఉంటే, శత్రువులు ఎవరు? శుక్రుడికి కుజుడు, చంద్రుడు, రవి. అంటే వీళ్ళలో కొంతమంది సములు కూడా ఉండొచ్చు, కానీ ఎలాగైనా గ్రూప్ అంటే ఆ యొక్క వర్గం మారిందంటే ఆయన కొంచెం బలహీనం పడతాడు. మేషంలో కన్నా వృషభంలో ఉన్నాడు అనుకోండి, అది ఆయన సొంత ఇల్లు, హాయిగా ఉంటుంది ఆయనకి, అప్పుడు ఆయన మంచి ఫలితాలు ఇస్తాడు. మిథునంలో ఉన్నాడు మీరు పుట్టినప్పుడు, మిథునంలో ఉంటే అది ఆయన మిత్రుడి ఇల్లు, అంటే బుధ గ్రహానికి సంబంధించిన ఇల్లు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు. కర్కాటకం, అది చంద్రుడి ఇల్లు, కొంచెం ఇబ్బందికరంగా ఉంటాడు. సింహం, అది కూడా రవిగ్రహం ఇల్లు కాబట్టి అంత కంఫర్టబుల్గా ఉన్నాడు ఆయన అక్కడ. కన్యారాశి, ఇక్కడ కన్యారాశి మిత్రుడే కానీ అది ఆయనకి శుక్రుడికి నీచ స్థానం. నీచలో ఉంటే గ్రహం అసలు బలం ఉండదు, 0. అందుకని కన్యలో శుక్రుడు ఉండి అక్కడ ఎవరైనా శత్రువుతో కలిసి ఉంటే, అంటే శత్రువు అంటే ఇక్కడ మనం గురువుని మినహాయించాలి. గురువుని ఎందుకు మినహాయించాలంటే, గురువు సహజంగా చాలా శుభగ్రహం. గురువుతో ఏ గ్రహం కలిసినా గురువు యొక్క మంచిని ఆ గ్రహం తీసుకుంటుంది. ఎంత చెడ్డ గ్రహమైనా కొంత మంచివాడు అవుతాడు. అందుకని గురువుతో కలిస్తే మంచిదే, కానీ కుజుడితో కానీ రవితో కానీ వీళ్ళతో గనక ఒకళ్ళతో కానీ ఇద్దరితో కానీ కలిసి కన్యలో పడ్డాడు అనుకోండి శుక్రుడు, అది అంత చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలని శుక్రుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయనకి నీచ స్థానమే ఆయనకి
దోషం అయితే మరలా దానికి తోడు ఇంకొక శత్రువుతో కలిసి ఉంటే చాలా వీక్ అయిపోతాడు. గ్రహం ఎప్పుడు కూడా బలంగా ఉంటేనే ఆ మనిషికి మంచి ఫలితాలు ఇస్తుంది. అది ఎప్పుడైనా వీక్ అయిందంటే అది అసలు ఎట్టి పరిస్థితుల్లో మంచి ఫలితాలను ఇవ్వదు. అట్లాగే కన్యలో ఉన్నటువంటి శుక్రుడైనా గురువుతో కానీ బుధుడితో కానీ కలిస్తే కొంత మంచి ఫలితాలు ఇస్తాడు. దానికి కొంత మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే బుధుడు మిత్రుడు, పైగా కన్యలో ఉచ్చపడతాడు కాబట్టి కొంత కోలుకుంటాడు. అట్లాగే ఇంకొకడు శుక్రుడు యొక్క మిత్రుడు అయినటువంటి ఈ బుధుడే కాకుండా గురువు మిత్రుడు కాకపోయినా సహజమైనటువంటి శుభగ్రహం కాబట్టి కొంత ఆయన కోలుకుంటాడు ఆ యొక్క బలహీనత నుంచి. తర్వాత తులారాశిలో ఉన్నాడు అనుకోండి శుక్రుడు, అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే తులారాశి ఆయనకు సొంత ఇల్లు. ఆయనకు 2 సొంత ఇల్లులు ఉన్నాయి, వృషభ రాశి, తులారాశి. మీరు పుట్టినప్పుడు తుల్లో ఉన్నాడు శుక్రుడు, చక్కగా ఉంటుంది జీవితం. ఇక్కడ ఏంటంటే ఈ శుక్రుడితోటి ఇతర శుభగ్రహాలు ఎవరైనా కలిసి ఉన్నా లేదా ఒక్కడే ఉన్నా మంచిది. పాపగ్రహాలతో గనక ఎక్కడ ఏ రాశిలో ఉన్నా కానీ కొంచెం ఇబ్బంది పడతాడు, ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రుచికం. రుచికం అంటే ఆయన అవతలి వర్గానికి చెందినటువంటి గ్రహం కాబట్టి మిశ్రమంగా ఉంటాడు. ధనస్సు అక్కడ కూడా మిశ్రమంగా ఉంటాడు. మకరం, ఇది మిత్రుడి ఇల్లు కాబట్టి హ్యాపీగా ఉంటాడు శుక్రుడు. మకరంలో ఉన్న శుక్రుడు తన సొంత స్నేహితుడింట్లో ఉన్నాడు కాబట్టి మకర రాశి శని గ్రహం ఇల్లు, శని మిత్రుడు మంచిది. మకరంలో శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తాడు. కుంభంలో కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. మీనంలో ఉన్నాడు, మీనంలో ఉంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు, చాలా బలంగా ఉంటాడు. ఎందుకంటే మీనం ఉచ్చ రాశి, గ్రహము ఉచ్చలో ఉంటే 100% బలాన్ని పొందుతుంది. నీచలో ఉంటే 0% బలం. కాబట్టి మీనంలో గనక శుక్రుడు ఉన్నాడంటే మీకు అద్భుతంగా మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి వృషభంలో కానీ, మిథునంలో కానీ, తులలో కానీ, అలాగే మకర, కుంభ, మీనాల్లో కానీ శుక్రుడు ఉంటే మీ జాతకంలో మీకు శుక్రుడు అనుకూలంగా ఉన్నట్లు తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు రాశుల గురించి చెప్పేశాను, ఇప్పుడు స్థానాల గురించి చెప్తాను. అంటే ఒక టెస్ట్ పాస్ అయిన తర్వాత రెండో టెస్ట్ ఉంటుంది ఇక్కడ ఈ శుక్రగ్రహానికి. మీరు పుట్టినటువంటి అంటే ఇప్పుడు వరకు ఏ రాశుల్లో ఉంటే మంచి చేస్తాడో చెప్పాను. ఇప్పుడు ఏ స్థానాల్లో ఉంటే మంచి చేస్తాడో చెప్తాను. అంటే గ్రహము రాశిలో మంచి అనుకూల రాశిలో ఉండటమే కాకుండా అనుకూలమైన స్థానంలో కూడా ఉండాలి. ఈ రెండు కనుక జరిగితే అప్పుడు అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది. సరే, మీ యొక్క జన్మ లగ్నం ఈ 12 రాసులు ఉన్నాయి కదా, మేషం నుంచి మీనం దాకా 12 రాసులు. వీటిలో ఎక్కడ ఏ లగ్నంలో జన్మించినా కానీ మీరు నేను చెప్పినటువంటి అనుకూలమైనటువంటి రాసుల్లో శుక్రుడు ఉండి
అది 1వ స్థానం కానీ, 2 కానీ, 3 కానీ, 4 కానీ, 5 కానీ, 7 కానీ, 9, 10, 11 ఈ స్థానాలు కనుక అయితే ఇక్కడ కూడా ఈ గ్రహం పాస్ అయింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు, వైభోగమైన ఫలితాలను ఇస్తాడు. ఇకప్పుడు శుక్రుడు అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉన్నట్లుగా భావించాలి. ఒక కన్యలో బాగా బలహీన పడతాడు కానీ శుక్రుడు, ఒకవేళ శత్రువు ఇంట్లో ఉన్నా కానీ, అంటే మేషంలో కానీ, కర్కాటక సింహాల్లో కానీ, తర్వాత వృశ్చికంలో కానీ, ధనస్సులో కానీ ఒకవేళ శుక్రుడు ఉన్నా ఈ చెప్పినటువంటి స్థానాలు 6, 8, 12 కాకుండా ఈ చెప్పినటువంటి స్థానాల్లో 1, 2, 3, 4, 5, 7, 9, 10, 11 ఈ స్థానాల్లో గనక ఉంటే మీకు ఎంతో కొంత మంచి చేస్తాడు. సరే, ఇప్పుడు అసలు ఈ శుక్రుడు ఎప్పుడు చేస్తాడు మంచి? బాగున్నాడు, మంచి రాశిలో ఉన్నాడు, మంచి స్థానంలో ఉన్నాడు. శుక్రుడు ఎప్పుడు మంచి చేస్తాడు అంటే శుక్రుడు దశ వచ్చినప్పుడు చేస్తాడు. అది వస్తే 20 ఏళ్ళు ఉంటుంది. అలాగే కొంతమందికి అసలు జీవితంలో శుక్రదశ రాదు. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే శుక్ర అంతర్దశ అనేది ప్రతి దశలోనూ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ 20 సంవత్సరాలు ఉండేటటువంటి శుక్ర మహాదశ ఒకవేళ ఎవరికైనా రాకపోతే, ఎందుకు రాదు అంటే వాళ్ళు పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి ఈ శుక్రదశ వాళ్ళకు వస్తుందా రాదా అనేది చెప్పేయచ్చు. అట్లాగే కొంతమందికి కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారికి, అంటే కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారికి 100 సంవత్సరాలు దాటిన తర్వాత శుక్ర మహాదశ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఆయుర్దాయం ఉన్న ఆ వయసులో వచ్చే శుక్ర మహాదశ ఎప్పుడైనా సాధారణంగా మంచి దశ అనేది వాళ్ళకి సుమారుగా ఒక బాల్యంలో వచ్చిందనుకోండి, అది కుటుంబానికి, తల్లిదండ్రులకి ఆ యొక్క గొప్ప యోగం చూపిస్తుంది. అలాగే యవ్వనంలో వచ్చిందనుకోండి, అతనికే ఆ యోగం పడుతుంది. సరే, మధ్య వయసులో వచ్చిన, ఒక్కోసారి వృద్ధాప్యంలో అంటే 60 ఏళ్ళు ఆ ఏజ్ వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళకి మంచి యోగాలు, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు అయ్యే వాళ్ళలో చాలామంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ప్రధానమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఇట్లా ఏదైనా ఒక్కోసారి వృద్ధాప్యంలో కూడా వ్యాపారాలు స్థాపించి అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా ఎంత వయసులో ఉండగా వస్తే అంత మంచిది అనుకోండి. ఏదైనా మొత్తానికి శుక్రమహాదశ కొంతమందికి రాదు, అదృష్టవంతులకు వస్తుంది అనుకోండి. రాకపోయినా అంతర్దశలు ఉంటాయి, ప్రతి దశలోనూ శుక్ర అంతర్దశలు ఉంటాయి. ఆ అంతర్దశ వచ్చినప్పుడు ఈయన ఇవ్వాల్సినటువంటి గొప్ప యోగాన్ని అది వచ్చినప్పుడల్లా ఇస్తుంటాడు. అట్లాగే మిగతా గ్రహాలు ఫలితం ఎలా ఉన్నా కానీ ఆ దశల్లో
ఈయన అంతటి దశ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈయన ఇచ్చే ఫలితాలను మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే శుక్రుడు బలంగా ఉంటే ఆ దశ రాకపోయినా పర్వాలేదు, అసలు ఆ జాతకానికి ఒక బలం వస్తుంది. శుక్రుడు మాకు బలంగా ఉన్నాడు కానీ మాకేం శుక్రదశ రాద రావడం లేదు అని ఏమి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు జీవితంలో బాగుండాలి అంటే శుక్రగ్రహం దశ రాకపోయినా సరే శుక్రగ్రహం బలంగా ఉండాలి. వివాహానికి జరగాలన్నా, మంచి వైవాహిక జీవితం కలగాలన్నా ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. ఇందాక వీడియో మొదట్లో చెప్పినట్లు గృహ వాహన బంధు మిత్ర ఆభరణాలు స్థిరాస్తులు అన్నీ ఇటువంటివన్నీ కూడా భార్య లేదా భర్త ఇవన్నీ కూడా వైవాహిక జీవితం కుటుంబ జీవితం ఇవన్నీ ఆయన కిందే ఉంటాయి. ఆయన దశ రాకపోయినా పర్వాలేదు కానీ ఆయన జాతకంలో బలంగా ఉండటమే మంచిది. అలా బలంగా ఎవరికైతే ఉందో వాళ్ళు మంచి అదృష్టవంతులుగా భావించాలి. మరొక వీడియోలో మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. నమస్తే.